పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బైపాస్ రోడ్లో కళ్యాణ మండపంలో జిల్లా పశువర్ధక శాఖ, జిల్లా పౌల్ట్రీ ఫెడరేషన్, కోళ్ల రైతుల సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బైపాస్ రోడ్లో నేక్ కళ్యాణ మండపంలో జిల్లా పశువర్ధక శాఖ, జిల్లా పౌల్ట్రీ ఫెడరేషన్, కోళ్ల రైతుల సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహించిన చికెన్ అండ్ ఎగ్ మేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు. చికెన్, గుడ్లతో చేసిన ఆహార పదార్థాలను వారు స్వయంగా వడ్డించి చికెన్ అండ్ ఎగ్ మేళాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అంతటా ప్రజలు ఏ విధమైన అపోహలు లేకుండా ఉడికించిన గుడ్లు, ఉడకబెట్టిన చికెన్ నిర్భయంగా తినవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థులకు, చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంగా గుడ్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, తాను ప్రతిరోజు ఒక గుడ్డు తింటానని, అందరూ నిర్భయంగా చికెన్ గుడ్లు తినవచ్చని తెలిపారు. పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ వారు నిర్వహిస్తున్న ఈ చికెన్ అండ్ ఎగ్ మేళా ముఖ్యోద్దేశం ప్రజలు ఎవరు కూడా చికెన్, ఎగ్ తినడానికి భయపడిన అవసరం లేదు అనే ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన రాష్ట్రంలోనే మన పౌల్ట్రీ ఫార్మ్స్ ఇక్కడ అత్యధికంగా గుడ్ ఎగ్స్ కానీ, బ్రాయిలర్స్ కానీ, ఎగుమతి కానీ, ఇక్కడ కన్సంప్షన్ కానీ చాలా హైయెస్ట్ నెంబర్స్ ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్. ఎగ్ ప్రొడక్షన్లో అయితే మన జిల్లా 4వ స్థానంలో ఉంది మన రాష్ట్ర స్థాయిలోనే. ఇంచుమించు 1.5 crore లేయర్ బర్డ్స్ ఉన్నాయి. 35 lakhs బ్రాయిలర్ బర్డ్స్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఉన్నాయి. 300 మంది ఫార్మర్స్ వారి యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే 300 మంది మనం రైతులే కాకుండా కొన్ని వేల మంది ఈ ఇండస్ట్రీలో, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక మంది కార్మికులు, ట్రేడర్స్, ఫార్మర్స్ అంతా కూడా ఈ పౌల్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. తర్వాత ఈ చికెన్, ఎగ్ అనేది సామాన్య ప్రజానికానికి, బడుగు వర్గాలకి అందరికీ కూడా ఒక ప్రోటీన్ ఇచ్చే ఒక బలవర్ధకమైన ఆహారం. అది మన గవర్నమెంట్స్ నుంచి బాలింతలు, గర్భిణీ స్త్రీలకి, తర్వాత ప్రతి స్కూల్స్లోనూ కూడా ఎగ్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు. అంటే దాంట్లో ఉన్న పోషక విలువల గురించి మీరు తెలుసుకోవచ్చు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి ఎగ్స్, బర్డ్స్ ఎగుమతి అనేది ఉంది. ఇక్కడ ఫార్మర్స్ ఇండస్ట్రీ కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకూడదు. లాస్ట్ ఆల్రెడీ బర్డ్ ఫ్లూ అని చెప్పి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి మనం నిర్ణీత సమయం అంతా కూడా ఈ ఎగ్స్, చికెన్ కూడా 10 kilometer పరిధిలో ఉన్న విలేజెస్ అంతా కూడా క్లోజ్ చేసాము. ఇప్పుడు ఓపెన్ చేసాము. ఇప్పుడు నిర్భయంగా ప్రతి ఒక్కరు కూడా చికెన్, ఎగ్ ప్రాపర్ గా కుక్ చేసి, బాయిల్ చేసి ఆరోగ్యవంతమైన ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇది కన్జ్యూమ్ చేయొచ్చు అనే ఒక మెసేజ్ అందరికీ తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన సుబ్బారావు గారు, ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత సురేష్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సురేష్ గారు, గంగాధర్ గారు, ఎమ్మెల్యే గారు, అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ, ఆ రేడియస్ లో వేల్పూర్లో ఒక పౌల్ట్రీ ఫామ్ లో పాజిటివ్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి 10 kilometer రేడియస్ లో, 1 kilometer రేడియస్ లో కూడా రెడ్ జోన్, అదేవిధంగా సర్వేలెన్స్ జోన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ కూడా ఈ పరిధిలో చికెన్ అండ్ ఎగ్ ని వినియోగించొద్దని ప్రభుత్వం వారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా ఈ రోజు చికెన్ అండ్ ఎగ్ వినియోగించే విధంగా, ముందుకు వెళ్లే విధంగా అందరిలోనూ కూడా అవగాహన తీసుకురావాలి, అందరికీ కూడా ఒక ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చికెన్ అండ్ ఎగ్ మేళాని పౌల్ట్రీ ఫెడరేషన్ వారు నిర్వహించడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మనందరం కూడా చూస్తే పౌల్ట్రీ ఫార్మర్స్, ఈ జిల్లాలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్